హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే ఊరగాయ పచ్చడి పట్టేద్దామండి. వచ్చేయండి, వీడియోలోకి వెళ్దాం. ముందుగా కాయలన్నిటికీ కూడా ఇలాగ తొడుములు కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకున్నాము. ఒక గంట అయితే నీళ్ళల్లో నాననిచ్చాము. శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మళ్ళీ కాయలన్నిటిని ఇలాగా కడిగి మంచి క్లాత్తో అయితే తుడుచుకోవాలండి, తడి లేకోకుండా. ఇదిగోండి, నేను తుడుస్తున్నట్టుగా ఇలా తడి అంటూ లేకోకుండా కాయలన్నీ తుడిచి ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ ఇలాగే తుడుతున్నామండి. పక్కనైతే వాటి ముక్కలు కూడా కోసేస్తున్నాడు మా తమ్ముడు. ప్రతి ఒక్క కాయ కూడా శుభ్రంగా తడి లేకోకుండా ఇలా తుడుచుకొని ఫ్యాన్ కింద అయితే పెట్టామండి మేము. ఇదిగోండి, ఇలాగైతే కట్ చేస్తున్నారు. కత్తిపేట అయితే కొంచెం పదునున చూసుకోవాలి, ఎందుకంటే ముక్క నలక్కోకుండా ఉంటుందండి. ముక్క నలిగితేనేమో పచ్చడి కూడా పాడైపోద్ది. ఇదిగోండి, మేము తుడిచి అయితే ఒక్కొక్కటి వేసేస్తున్నాము. మా తమ్ముడైతే కట్ చేసేస్తున్నాడు చూడండి. మామిడికాయలు ఏ మామిడికాయలు అనుకుంటున్నారు? అవి కొత్తపల్లి కొబ్బరి అండి. చూడండి మామిడికాయ ఎంత బాగుందో. మంచి పరువులో అయితే పడుతున్నాం మేము. పంటకి రాలేదు, అలాగని లేతగా లేవు, చక్కగా ఉన్నాయండి కాయలు. కాయ ఎంత ఉంటుందంటారు? కామెంట్ చేయండి. మాకైతే ఈ ఒక కాయ వచ్చి 15 రూపాయలు పడిందండి. 16 రూపాయలు చెప్పారు, 1 రూపాయి తగ్గించమని 15 రూపాయలకి అయితే తీసుకొచ్చాము. ఎంత రేటు ఉంటుందంటారా? మీకు వెళ్ళి ఎంత పడుతుంది కాయ చెప్పండి. ఇదిగోండి, కాయలన్నిటిని కూడా మేము ఒక్కొక్కటి ఇలాగైతే తుడుచుకుంటూ కట్ చేసుకుంటూ ఫ్యాన్ కింద అయితే పెట్టేసాము. మా పని మేము చేస్తున్నాము, అవి ఆరుతూనే ఉన్నాయి ముక్కలు. చక్కగా తడి లేకోకుండా పొడి క్లాత్తోనే తుడవాలండి, మంచి క్లాత్తో, శుభ్రమైన క్లాత్తో. ఆ కట్ చేయటం అనేది ఒక టాస్క్, జాగ్రత్తగా కట్ చేయాలి, లేదంటే చెయ్యి తెగిపోద్ది, లేదంటే ముక్క నలిగిపోద్ది. ముక్క నలగకుండా చెయ్యి తెక్కోకుండా కట్ చేసుకుంటూ ఆరబెట్టుకోవాలి. బాగుంటుందంటారా కొత్తపల్లి కొబ్బరి ఆవకాయకి? కామెంట్ చేయండి. మేమైతే వేరే కాయలు పెడతాము, ఇంకా కాయలు దొరకలేదని ఈ సంవత్సరం ఈ కాయలు అయితే తీసుకొచ్చాము. మేమైతే ఎప్పుడు పట్టలేదండి. ఇదిగోండి, ఇలాగైతే మొత్తం అన్నీ తీసేసాం, తుడిచి పక్కన పెట్టేసుకున్నాం, అలాగే కట్ చేసేసుకున్నాం కూడా. ఇప్పుడు మాకైతే టాస్క్ అండి, ఎందుకంటే ఈ జీళ్ళు తీసే టైం వచ్చేసింది. జీడి తీయాలి, దానికున్న పొర వచ్చిందో లేదో చూసుకోవాలి, ఆ పొర తీయాలి. ఇదిగోండి, మెల్లిగా అయితే ఇలాగ తీస్తున్నాము. జీడి తీసిన తర్వాత ఇదిగోండి, ఇటువంటివన్నీ పీచులు తీసేసుకోవాలి. అలాగే పొర ఉందో లేదో చూసుకోవాలండి. పొర అయితే ఉంటే పచ్చడి త్వరగా పాడైపోద్దండి. పొర లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిదీ కూడా ఇలాగా జీడి తీసుకొని పొర ఉందో లేదో చెక్ చేసుకొని పొరనైతే ఇలా తీసేస్తున్నాము. ఒకవేళ రాని దాన్ని అయితే కొంచెం ఇబ్బంది పడైనా తీస్తున్నాం. కొన్నేమో జీడితో పాటు వచ్చేస్తాయి, కొన్నేమో ఎంత చేసినా రావు. జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ముక్కలన్నిటినీ కూడా.
ఇదిగోండి ముక్కలు అయితే ఇంత చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాం మేము. ఇది కూడా మేము ఇలా జీళ్ళు అయితే తీసేస్తున్నాం. ఒక్కొక్కటి గట్టిగా ఉంటుందండి, రావట్లేదు. ఒకటి అయితే ఈజీగానే వచ్చేస్తుంది కానీ ఒక్కొక్కటే రావట్లేదు. వచ్చినా రాకపోయినా కొంచెం ఇబ్బంది అయినా మేమైతే ఓపికగాను జాగ్రత్తగా చూసుకుంటున్నామండి. ఎందుకంటే మళ్ళీ కొన్నాళ్ళ పాటు ఉండాలి కదా పచ్చడి, అందుకని. ఇదిగోండి ఇలాగైతే ముక్కలు కట్ చేసేసుకుంటున్నాం. ఇదిగోండి పొర అంటే ఇదండి, దాన్ని అసలు ఉండనీయకుండా తీయాలి జాగ్రత్తగా. మీరు పచ్చడి పట్టారా చెప్పండి. మేము ఊరగాయ అని అంటాము, మీకు వెళ్ళి ఆవకాయ అంటారా ఊరగాయ అంటారా ఏమంటారు కామెంట్ చేయండి. మేము ఎంతమంది ఉన్నామో చూడండి. మా తమ్ముడు ఒక్కడే కోస్తున్నాడు, మేమైతే ముగ్గురం తీస్తున్నాము. చాకులు దొరక్క చూడండి మా పాప హెయిర్ పిన్తో కూడా తీసేస్తుంది. ఇదిగోండి జీళ్ళన్నీ తీస్తాం ఇలాగా. ఇదిగోండి ముక్కలన్నీ అయితే ఇలా కట్ చేసుకున్నాం మేము. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఆరబెట్టేద్దాం. ఇవన్నీ ఒక మొక్క దొరికిందండి, మర్చిపోయినట్టున్నాడు మా తమ్ముడు. ఈ ముక్కను కూడా కట్ చేసుకుందాం. ఇవన్నీ తీసుకెళ్ళి ఆరబెట్టేద్దాం. ఇదిగోండి లోపల మంచం మీద అయితే పెట్టేసాం మేము. ఎండలో ఆరబెట్టకూడదు, వీటిని ఫ్యాన్ కిందే పెట్టాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా సర్దుకుందాం. అన్ని ముక్కలు ఆ పచ్చగా ఉన్న వైపు ఏమో అడుగుకి వెళ్ళిపోయి, ఆ తెల్లగా ఉన్న వైపు టెంక వైపు ఏమో పైకి పెట్టుకుందాం. అప్పుడే మనకి మంచిగా ఆరుతాయి ముక్కలన్నీ కూడా. ఇదిగోండి ఇలాగైతే మొత్తం అన్నిటినీ సరి చేసుకుంటూ పేర్చుకుంటూ ఒక్కొక్కటి ఒక ముక్క మీద ఒక ముక్క లేకోకుండా సర్దుకుందాం. ఇదిగోండి ఇంకా ఇలా తిరగేసుకోవడమే ముక్కలన్నిటినీ.
ప్రతి మొక్క అంటుకుంటున్నాం కదండి, అప్పుడు ఏమన్నా పీచు గట్ట ఏమన్నా ఉందేమో చూసుకుంటూ సర్దుకోవాలి. బై మిస్టేక్ ఎక్కడన్నా వచ్చినా తీసేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదండి, జాగ్రత్తగా చూస్తే. సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఓపికగా చేసుకోవాలి. అప్పుడే మనం పెట్టిన ఖర్చు కూడా వేస్ట్ అవ్వకుండా తింటాము. ఇదిగోండి, ముక్కలన్నిటిని మేము ఇలా అయితే సర్దేసుకున్నాం. చూడండి ఎంతమందిని సర్దుతున్నామో. ఇదిగోండి, ఇలా సర్దుకున్న ముక్కలు అయితే ప్యాన్ కింద పెట్టేసాం. ఇలాగ ఒక 2 గంటలు అయితే ఆరబెడదామండి ఫ్యాన్ కింద. ఎల్లుల్లిపాయలు అయితే ఈ రకంగా ఒలుచుకుంటున్నామండి మేము. ఎల్లుల్లిపాయలు అన్నింటినీ ఈ రకంగా అయితే ఒలిచేసుకొని శుభ్రం చేసేసుకుందాం. ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం మంచివి పెద్దవే తెచ్చుకొని పుచ్చులు అవి లేకోకుండా చూసుకోవాలండి. ఎక్కడైనా కొంచెం నలిగిపోయిన ఎల్లుల్లిపాయ ఉన్న తీసేసేయాలి. పోయిన పాయ అంటే ఏమీ లేకోకుండా శుభ్రంగా చూసుకొని, పడైన ఏమన్నా ఉంటే పక్కకి తీసేద్దాం. ఇదిగోండి, శుభ్రం అయిపోయినాయి కదా, ఇలా తీసుకెళ్ళి కొంచెంసేపు ఎండలో పెట్టేద్దాం. ఇవి కూడా ఒక 2 గంటలు అయితే ఎండలో పెడదాం. ఇలా సరిపోద్ది, ఎందుకంటే మేము ముందుగానే వెల్లుల్లిపాయలని ఆరపెట్టామండి ఎండలో. అందుకని ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒలుసుకున్న తర్వాత కూడా ఒక 2 గంటలు అయితే ఎండలో పెట్టేస్తే సరిపోద్ది. అలాగే ఇదిగోండి, సాల్ట్ పచ్చడికి సాల్ట్ ఇమ్మంటే కొట్టు దగ్గర ఇస్తారండి, ఆడిన సాల్ట్. మనం ఉప్పు అది తెచ్చుకొని ఎండబెట్టుకొని కొట్టుకో అవసరం లేదు, పచ్చడిలోకి సాల్ట్ అంటే ఇస్తారు. మాకెళ్ళి అయితే ఎవరండి, ఇది మా ఆడపడుచాళ్ళ ఇంటికాడ కదా మేము పచ్చడి పట్టేది. వాళ్ళ ఊర్లో అయితే మెంతులు, ఆవాలు, సాల్ట్ కూడా పచ్చడికి వాళ్ళే ఆడేసి ప్యాకింగ్ చేసేసి ఉంచుతారండి. ఇలా సాల్ట్ అయితే లూజ్ చేస్తారు, మెంతులు ఆవాల పిండి అయితే ప్యాకెట్లే వస్తుంది.
ఇంకా వాళ్ళు ప్రత్యేకించి ఆవాలు మెంతులు తెచ్చుకునే అవసరం లేదు, ఉప్పు తెచ్చుకునే అవసరం లేదండి. చక్కగా రెడీమేడ్గా ఉన్నాయే తీసుకొచ్చుకొని ఇలా అయితే కొంచెంసేపు ఎండబెట్టేసుకుంటారు. ఇగోండి 2 గంటల తర్వాత ఎల్లుల్లిపాయలని మళ్ళీ తీసుకొని అక్కడక్కడ కొంచెం మందంగా ఉన్న పొట్టు అయితే తీసేద్దామని చెప్పి తీస్తున్నాము. ఇప్పుడు ఆరబెట్టుకున్న ముక్కలు అయితే కొలుసుకుందామండి. ఇది మానిక అంటారు, దీంతోనే కొలుస్తారు పల్లెటూరులో. ఇదిగోండి ఇలాగైతే 2 మానికలు ఒక్కొక్క పోగులాగా పోస్తున్నారు. మా ఆడపడుచాళ్ళ అక్క అయితే వచ్చారండి పచ్చడి కలపడానికి, మాకు రాదని చెప్పి. ఆవిడని తీసుకొస్తే ఆవిడేమో ముక్కలు కొలుస్తున్నారు. ఇవ్వండి ఇలాగా కొలిసేసి 2 మానికలు ఒక్కొక్క గుట్ట కింద పోసారు పోగులాగా. మేము తీసుకున్న కాయలు అయితే 6 మానికలు వచ్చిన తర్వాత 7వ మానిక కొంచెం సగానికి వచ్చిందండి. 60 కాయలు అయితే తీసుకొచ్చాము. ఇదిగోండి ఎగస్ట్రా ఉన్న ముక్కలేమో కొన్ని ఆ పోగులు అయితే వేసేస్తున్నారు. ఇదిగోండి అందులో కొన్ని, ఇందులో కొన్ని అయితే వేస్తారు ఆవిడ. ఇదిగోండి లోపు వెల్లుల్లిపాయలు శుభ్రం అయిపోయినాయి. కారం అయితే కొలిసేసారండి. 2 కేజీలన్నర కారం అయితే వచ్చింది మాకు. ఇదిగోండి మెంతిపిండి ఆవపిండి కొలుస్తున్నారు. మెంతిపిండి ఏమో 1 ప్యాకెట్న్నర వేశారు, ఆవపిండి ఏమో 1 టీ కప్పుడు వేశారు, అలాగే పసుపు కూడా టీ కప్పుడు వేశారు. వెల్లుల్లిపాయలేమో 1.5 కేజీన్నర, సాల్ట్ ఏమో 2 కేజీలు వేశారు. వీటన్నిటిని కలుపుతున్నారు. వెల్లుల్లిపాయలండి కొంచెం అక్కడక్కడ పప్పు గుత్తుతో చితక్కొట్టాం మేము. కొంచెం అక్కడక్కడ చితక్కొట్టి వాటిని అయితే కలుపుతున్నాము. ఇదిగోండి గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ముక్కలైతే వేసేసుకున్నాం. అలాగే జాడీలో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని జాడీని అంతటినీ అదిగోండి తిప్పుతున్నారు ఆవిడ, జాడీ అంతా నూనె పట్టాలని. చూడండి ముక్కలేమో 1 పోగు అయితే తీసుకొచ్చాం, అంటే 2 మానికల ముక్కలు, 1 మానిక ఈ మసాలాలు సాల్ట్ కలిపిన కారం అయితే 1 మానిక వేశారు. దాంట్లో కొంచెం ఆయిల్ వేసేయడం, తిప్పేయడం, వేసేయడమే అవుతుంది. చూడండి ఇదిగోండి ముక్కల్లో ఆయిల్ వేసారు, కలిపారు, వేరే బేషన్లోకి తీసుకుంటున్నారు. ఇందులో 1 మానిక కారం వేశారు. ఇవి కలిపేసి జాడీలోకి ఎత్తేస్తామేనండి. ఇదిగోండి ఇలాగ మేము 3 ట్రిప్పులు అయితే కలిపాము. 3 పోగులు వేసారు కదండి మామిడికాయ ముక్కలు. ఇదిగోండి 2 మానికల ముక్కలు, 1 మానికేమో కారం, అలాగా నూనెలో కలిపిన ముక్కలు కారంలో వేసేసుకొని ఇలాగ కలిపేసి
ఎత్తేసుకోవడమేనండి. మీరు ఇలాగే కలుపుతారా? కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇంకా మా పచ్చడి కలపడం అయితే అయిపోయింది. మాకు జాడీకి ఎక్కువైంది కదండి, అందుకని బకెట్లో కూడా వేసేసుకుంటున్నాం. అంటే మేము అన్నంలో కారం కావాలని కారం ఉంచమన్నామని మళ్ళీ ముక్కలు కింద వేసి ముక్కలు మాత్రం తీసాడండి. ఇలా సర్దేసుకొని దీనిపైన అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నారండి. మనం ముక్కల్లో కలుపుకున్న నూనె అండి ఇప్పుడు వేసింది. పచ్చడికి మేమైతే పల్లి నూనె వాడుతున్నాం. మీరు ఏమి నూనె వాడతారో కమెంట్ చేయండి. పల్లి నూనె అయితేనే టేస్ట్ ఉంటుందండి పచ్చడి. ఎవరైనా పల్లి నూనె వేస్తారు. నూనె ఇలా పోసుకోవాలండి పచ్చడి పైన. ఇదిగోండి, జాడీలో కూడా పోస్తున్నారు నూనె. ఇలా చుట్టూతో పోసుకోవాలండి, ఒక చోటే పోసుకోకూడదు. ఇదిగోండి, ఆయిల్ అయితే ఇలా పోసేసుకొని ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకొని దీనిపైన మళ్ళీ ఇంకో ప్లేట్ పెట్టారండి, దుమ్ము గట్ట ఏం పడకుండా. దీనిపైన మళ్ళీ క్లాత్తో కట్టారు. ఇలాగా ఒక తాడైతే కట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవటమేనండి. ఇప్పుడు మేము తీసుకున్నాం కదండి కొంచెం కారం, దీంట్లోకి అయితే అన్నం వేసేద్దాం. మీరు ఇలా తింటారా పచ్చడి కలపటం అయిన తర్వాత? మేమైతే తింటాము. ఇది కూడా మా మేనగోళ్ళు అయితే నేను ఇంకా నూనె పోస్తానని అయిపోయిన ప్యాకెట్లు అయితే పిండుతుంది, కానీ అందులో ఏం లేదు. మేము ముక్కలు కూడా తీసుకున్నామండి, తినడానికి బాగుంటాయని. ఉప్పు కారంలో కలిసిన ముక్కలు కదండి.
ఆవపిండి మెంతిపిండి కూడా పడింది కదా, టేస్ట్ చేద్దామని ముక్కలు కూడా తీసుకున్నాం. అన్నం సరిపోదని మళ్ళీ కొంచెం వేసుకున్నామండి, అయినా సరిపోలేదండి మాకు. ఎందుకంటే చాలామంది ఉన్నాం కదా, నాకు కొంచెం ఇవ్వు అంటున్నారు. మళ్ళీ మూడో రోజు పచ్చడి అయితే కలిపిన రోజు తిందామని చెప్పి సరిపెట్టేసుకున్నాం. మాకు పచ్చడి అన్నం రెడీ అయిపోయిందండి.